మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి సార్, అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్, ఒక ఇంట్లో నిలబడి అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి, బట్ అద్భుతంగా పేలింది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్గా మీరేం ఫీల్ అయ్యారు ఆ బొమ్మరిల్ క్లైమాక్స్? బొమ్మరిల్ క్లైమాక్స్ అందరూ అదేనండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అందరూ తండ్రిని అనలేరు. తండ్రిని అనడం అనేది, పాయింట్అవుట్ చేయడం అనేది, తండ్రి మంచోడే, అవును, బట్ తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది ఉంటారు చూసారా, అందరూ చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా, ఫస్ట్లో ఎగ్జైట్ ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి, హై అవుద్ది. కరెక్ట్. బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్ కూడా కాదు సార్, జెనీనియా నో అంటది, అవును, నేను ఈ ఇంట్లో ఉండలేను అంట చూసారా, అది చూసి మేము అన్నాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితో అని మాకు అర్థం తెలుసు, ఈ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏ అయితే నచ్చాడు అని చెప్పాడు, ఇప్పుడు అయ్యా నచ్చలేదు అంటున్నాడు. నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును, అది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్ది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. రష్ ఎడిట్ చేస్తున్నప్పుడు అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటుందండి అంతే. అవి జడ్జ్మెంటల్ వైజ్ ఇలా ఉంటాయి మావి. తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎగ్జైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్గా వచ్చింది అనుకోండి, చెప్తాం చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్, బొమ్మరిల్లు సక్సెస్ తరువాత మన దిల్ రాజు గారి ఆనందాన్ని చూడాలి అంటే బొమ్మరిల్లు సక్సెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు, ఆయనకి చాలా కోరికంట. జనాలు దిల్ రాజు గొప్ప సినిమా తీశాడు, టికెట్లు తీసుకుంటున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా. బొమ్మరిల్లు సక్సెస్ని దిల్ రాజు గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుంది? లేదండి, ఆయన అన్ని సినిమాలకి ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు ఆయన. అంటే అన్ని సినిమాలని ఓన్గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారు ఆయన. మిక్సింగ్లో కూర్చుంటాడు ఆయన, అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళాడు ఆయన. వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్గా ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో అనేవాడు ఆయన, అందరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి, నన్ను ఫుల్ అవ్వాలి, అదొక జాయ్ నాకు అనేవారు. అలాగే అవన్నీ కంటిన్యూ అయ్యండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి, ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. అండ్ కాస్త కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలో అయినా ఏఐ అనేది చాలా కీ రోల్ అయిపోయింది. సో ఎడిటింగ్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్కి ఉపయోగపడుతుందా, లేదా ఎడిటర్లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిలిం మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి 4 అసిస్టెంట్లు ఉండాలి. నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే అతనికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. సో ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీం ఉండాలి మినిమం. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది 3-4 అయ్యారు. ఏఐ వల్ల ఇంకొక ఎదో తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. ఎడిటింగ్ ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారు, ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు. కరెక్ట్, ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఎమోషన్ పట్టుకోలేదు. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్. సార్, అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది, లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్గా అతనికి క్లారిటీ ఉంటుంది. బట్ కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి అదే ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 minutes ఎడిటెడ్ రష్ ఉండాలి, అది లెక్క. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 minutes ఎడిటెడ్ రావాలి. అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 seconds వస్తుందా, అసలు 5 seconds ఉంటుందా, 10 seconds ఉంటుందా అనేది
మారింది డిజిటల్ వల్ల. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు. ఆవిడ కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది. మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయ్యింది. మానిటర్ చూడడం వల్ల వెనకలు ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు, రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరగడాలు జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000, 4 మినిట్స్ కొనాలంటే 10,000, రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప, అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే. అవును, ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. సారీ ఇంటరప్ట్. అంటే మీరు అన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము, ఇంకో టాప్ యాంగిల్ పెడదాము, ఇంకో గోప్రో పెడదాము, ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్లో టాప్ ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్లో కావచ్చు, రాఘవేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరి, వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్గా ఉంటుంది. స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు, సార్ ఎక్కువ తీయరు. కొంతమంది తీస్తున్నారు, 90% వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీస్తున్నారు. డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు 3 కెమెరాలని, ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడాలి, ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది. అది పర్టికులర్గా నేను చెప్పలేను పేరు. ఓకే. అండ్ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్ డైరెక్టర్లు అంటే ఆర్జీవి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆర్జీవి గారు అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మీరు పరిచయమే ఆర్జీవి గారికి? పరిచయం, కలెక్టర్ గారి అబ్బాయికి చేసాం. అవును. బట్ ఎందుకు ఆర్జీవి గారితో మాతన్ కే వెంకటేష్ గారు సినిమా చేయలేకపోయారు? అంటే మీరు ఎవరిని సినిమా అడగరు, ఆ విషయం తెలుసు. అది తెలియదండి, నాకు ఐడియా లేదు. ఆయన ఫస్ట్ సినిమా చేసిన అతను సత్యబాబు గారు అని ఆయన ఉండేవారు. ఫస్ట్ సినిమాకి శివాకి, అన్నపూర్ణకి. దాని తర్వాత శంకర్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్. శంకర్ గారు కంటిన్యూ అయ్యాడు ఆయన దగ్గర. అంతేగాని మనకి ఇవ్వకూడదు ఇవ్వాలనేది ఏం తెలియదు. ఫస్ట్ సినిమాకి ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్గా ఉండేవాడిని. అలా పరిచయం అంతే. దాని తర్వాత నేను ఎప్పుడు పెద్ద పరిచయం లేదు ఆయన ఎందుకు ఇవ్వలేదు ఇచ్చాడు అనేది నాకు తెలియదు. ఆయన బాంబేలో ఉండేవాడు, మేము ఇక్కడ చెన్నైలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ తమిళ డైరెక్టర్లు అందరికీ నాకు తమిళ్ తెలుసు కాబట్టి తమిళ డైరెక్టర్లు అందరూ నన్ను అడిగేవారు, పెట్టుకునేవారు. అలా. అండ్ ఆయన ముంబైలో ఉండేవాళ్ళు. నేను ఇంటర్వ్యూ కోసం ముంబైలో ఉండేవాడు. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే 2014 సంథింగ్ ఏదో ఇయర్ సార్, ఎన్ని సినిమాలు చేస్తున్నారు మీరు ఆ ఇయర్లో? అంటే అదే అండి, 1997 నుంచి 2017-18 వరకు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను తెలుగులో. సార్ మధ్యలో ఎప్పుడో సినిమాలు ఎక్కువైపోయి వర్క్ ఎక్కువైపోయి మీకు ఏదో హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందని చెప్పారు. బ్యాక్ పెయిన్ వచ్చింది, సివియర్గా స్పైనల్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు 2014-15లో. సార్ అప్పుడు ఒక 1 year గ్యాప్ తీసుకున్నా. సినిమాలన్నీ ఒప్పుకున్న సినిమాల వరకు చేసి మిగతా కొత్తగా ఒప్పుకోలేదు 2014-15 టైంలో. మీకు ఆ టైంలో మీకు గుర్తుండి ఒక డేలో ఎక్కువ అవర్స్ కూర్చున్నా, ఎన్ని అవర్స్ కూర్చున్నారు సార్ ఏదన్నా ఒక రోజు? లేదండి, 2010 వరకు మాకు మాన్యువల్ ఉండేది. మాన్యువల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయేవాళ్ళమి. 8 to 12 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళమి. తర్వాత 1 to 4, 5 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళని. 6 to 9 ఇంకో డైరెక్టర్కి 3 డైరెక్టర్కి చెప్పేవాళ్ళని. పని చేసుకుని నైట్ టైం అంతా కూర్చొని, ఆ రోజు మాన్యువల్ కాబట్టి మేమే మార్క్ చేసి మేమే కట్ చేయాలి. అవును. కాబట్టి నైట్ టైం కటింగ్ చేసేవాళ్ళం. నైట్ 3 గంటలు 4 గంటల వరకు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళని. మళ్ళీ పొద్దున్న 8 o'clock వచ్చేవాళ్ళం. అలాగే చేసేవాళ్ళం అంతే. అప్పుడు ఎన్ని గంటలు అయింది సార్? జనరల్గా అలా చేసేవాళ్ళం. ఆ టైంలో కంటిన్యూస్గా సినిమాలు ఉండేవి, వర్క్ ఎక్కువ ఉండేది మాన్యువల్ అంటే. ఇప్పుడులా కాదు కదా. అంతే, అదే అంతేగాని మేజర్గా ఇంకేమి ఇష్యూస్ ఏం కాదు సార్. అయితే ఆ హెల్త్ ఇష్యూ అప్పుడు చాలామంది చెప్పిన మాట ఏంటంటే, అంటే సారీ ఇట్లా అంటున్నందుకు, కొంచెం అటు ఇటు ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది అని చెప్పి. అలాగేం లేదండి. అదేంటంటే బాగా సివియర్ బ్యాక్ పెయిన్, LS1 ఏదో బల్జ్ అయింది అన్నారు, C4 C5 ఏదో అన్నారు. అది స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు నాకు లేకపోవడం వల్ల తొందరగా రికవర్ అయ్యా. సర్జరీ వరకు వెళ్ళలేదు. లేకపోతే సర్జరీ పడేది. బట్ మనకేంటంటే నాకు వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కన్నిటికి రెస్పాండ్ అయ్యాను. ఒక 4-5 months ఫిజియోథెరపీ రోజు ఇంటికి వచ్చేవాడు, ఆయన 2 hours చేసేవాడు. రికవర్ అయిపోయాం అంతే. దాని తర్వాత మళ్ళీ మాకేం ప్రాబ్లం ఏం రాలేదు. అప్పుడు ఎక్కువ కూర్చోవడం వల్ల వచ్చింది అంతే. కంటిన్యూస్గా కూర్చొని చేయడం వల్ల
అది అందరు కంప్యూటర్ ఇంటెలిజెన్స్కి వచ్చింది అనుకోండి అంతే. ఇలాంటి ఒక చీఫ్ టెక్నీషియన్కి అంటే కొన్ని వందల సినిమాలకు పనిచేస్తుంటారు, హెల్త్ కానీ ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ అవసరమైనప్పుడు, అంటే మీ విషయంలోనే అడగట్లేదు నేను, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ కానీ వాళ్ళు కానీ మన క్షేమాలు కనుక్కోవడం ఉంటుందా? ఉంటుందండి. కొంతమంది నాకు వెంకటేష్ బాబు ఫోన్ చేశాడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు. వెంకటేష్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను, నువ్వు వెళ్ళు, నేను నా డాక్టర్కి చెప్తాను అన్నాడు ఆయన. అలా ఫోన్ చేసి ఆయన తెలిసి ఫోన్ చేశాడు ఆయన. అలా ఉంటుందండి, కొంతమంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే వాళ్ళని ఎవరిని అనకూడదు. మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. మనం ఒకసారి సినిమాలు చెయ్యట్లేదా మనల్ని మర్చిపోతారు అంతే. దాన్ని మనం బ్లేమ్ చేస్తే లేదు, ఎవరి పని వాళ్ళు బిజీలో ఉంటారు అంతే. మనకి అంటూ ఇండస్ట్రీలో ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలియాలని చెప్తున్నాను, అందుకు కొత్త వాళ్ళకి అందరికీ ఉండదు. మనం ఏదో 3-4 years బిజీగా ఉన్నామంటే 5th year మనల్ని పలకరిస్తారంటే పలకరించరు. మనం బిజీగా ఉండి మన వరకు మనం వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఆ టైంలో జాగ్రత్తగా చేసుకుని ఏదైనా దాచుకున్నామంటే అది మనకు పనికి వస్తుంది అంతే. ఎవరి హెల్ప్ అనేది అలాంటివన్నీ ఏమి ఉండవండి నాకు తెలిసి. మేబీ నేను తప్ప రైట్ అని తెలీదు, నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, ఎడిటర్లకి యాక్చువల్గా సాంగ్స్ విషయానికి వస్తే ఆ కొరియోగ్రాఫర్లు వాళ్ళు వచ్చి ఎడిట్ చేసుకుంటారు, లేదా ఫైట్స్ విషయానికి వస్తే ఆ యాక్షన్ మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. అయితే ఒక పాట చూస్తున్నప్పుడు మీరు ఫైనల్ చేయాలి కదా, వాళ్ళు చేసుకున్నాక సినిమాలు ఇంజెక్ట్ చేయాల్సింది మీరే. అలాంటప్పుడు చూస్తున్నప్పుడు మాంటేజ్ షాట్లు ఎడిటర్లకి చాలా బాగా నచ్చుతాయి, మంచి మాంటేజ్ షాట్లు ఉంటాయని చెప్పారు. అలాగా ఒక పాటలో మాంటేజ్ షాట్లు బాగా తీసే డైరెక్టర్, మీకు నచ్చే డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ బాగా తీస్తాడు మాంటేజ్లో, శేఖర్ కమల బాగా తీస్తాడు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు బాగా తీస్తారు, బుజ్జి పరశురాం బాగా తీస్తాడు. వీళ్ళందరూ మాంటేజెస్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు, డ్యాన్సుల పైన కాకుండా కథని మాంటేజ్లో చెప్తారు. కాబట్టి అవి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి మాకు. ఆ 4 minutesలో మేము ఒక 20 కథలు చెప్పాలనుకోండి. ఆ 20 కథలు 4 minutesలో ఎలాగ ఏ లిరిక్కి ఏది మ్యాచ్ అవుతుంది అంటే అనేది మేము పెట్టి చూపిస్తాం. అందుకు వాళ్ళ పాటలు చూస్తే మీకు ఒక సినిమాలానే ఉంటుంది కానీ సాంగ్లా ఉండదు. అవును. డ్యాన్స్ సాంగ్లు ఏమైనా మాస్టర్లు కట్ చేసిన దాన్ని మేము కరెక్ట్ చిన్నవేవి కరెక్ట్ చేస్తాం. కొన్ని ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఏంటంటే 4-5 యాంగిల్లో తీస్తాడు కానీ ఏ యాంగిల్లో మూమెంట్ బాగుందో ఆ యాంగిల్ ఫుల్గా వదిలేస్తాడు ఆయన, ఇంటర్ కట్ చేయొద్దు అంటాడు ఆయన. ఆయన ఏమంటారు, ఆయన వర్షన్ ఏంటంటే, సార్ ఎడిట్ 4 షాట్లు కట్ చేశారని చప్పట్లు ఎవరు కొట్టరండి, డ్యాన్స్ మూమెంట్ బాగుంటే కొడతారండి, కాబట్టి ఏ యాంగిల్లో బాగుందో అదే పెడదాం అంటాడు ఆయన. ఇలా ఉంటాయండి, తేడాలు ఉంటాయి డైరెక్టర్కి. మేము అది వాళ్ళని ఎవరు ఎలా కావాలో అలా చేస్తాం. మేము చెప్తాం, మేము నేర్చుకున్నది చెప్తాం. సార్ ఈ యాంగిల్ బాగుందండి, ఫుల్గా దీంట్లో వదిలేదు, లేదండి ఈ యాంగిల్ కూడా పెట్టండి అంటారు. చెప్పి చూస్తాం, వినకపోతే ఇంక వదిలేస్తాం. అలా ఇవన్నీ నేర్చుకున్నవే మేము. బట్ వీళ్ళతోనే కదా మీకు ఎక్కువ సమస్యలు? లేదు, సమస్యలు ఏముండవు. ఇప్పుడు సాంగ్లు తీస్తున్నారు, 6 పాటలు తీస్తారు, మాకు సినిమాలోకి పడట్లేదు, తీసి ఒక 2 పాటలు తీసి పక్కన పెట్టేద్దాం సార్ అంటాం. ఈ పాట అనవసరం అండి, థియేటర్లో లెగిసి వెళ్ళిపోతారు, వద్దండి అంటాం. బట్ వాళ్ళు వర్క్ చేస్తారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అంటే సినిమా చూసినప్పుడు ఎందుకంటే 5 నిమిషాలు ఆపడం ఆడిటోరియంని, ఆపొద్దు, సినిమాగా వెళ్ళిపోనియండి అని చెప్తాం. సినిమా ఆడిన తర్వాత కావాలంటే జాయిన్ చేసుకోండి అని చెప్తాం. అలా ఉల్లాసంగా మంచి ఎగ్జాంపుల్. 4 సాంగ్ యూరోప్లో తీశారు, డ్యాన్స్ సాంగ్. మేము 2 సాంగ్లు తీసేసి పక్కన పెట్టేసాం. ప్రొడ్యూసర్ వచ్చి గోల, మా కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. లేదండి, మీ కొడుకు ఆ సినిమా ఆడాలా, పేరు రావాలా మీ కొడుక్కి, లేకపోతే సినిమా పోయినా పర్వాలేదు అంటే పెట్టండి అని అన్నాం. విన్నా లాస్ట్కి అల్టిమేట్గా. బట్ ఆ టైంకి హర్ట్ అవుతారు. అలా డైరెక్టర్ కూడా మమ్మల్ని వింటారు, తీసుకుంటారు. అలాగా అన్ని సినిమాలకి ఉంటాయండి. చాలా సినిమా, బద్రిలో సాంగ్ తగ్గించాం, పేతాస్ సాంగ్ చాలా చిన్న సాంగ్ చేసాం, ధర్మచక్రంలో అయితే ఒక సాంగే తీసాం, పేతాస్ సాంగ్. అలా చాలా సినిమాల్లో జరుగుతుంది. అలా సాంగ్ పడట్లేదు అంటే సాంగ్ తీసేస్తాం.